సివిలియన్ అటాక్సే. ఉగ్రవాద దాడి జరిగింది ఎవరి మీద? ఎటువంటి సామాన్య పౌరుల మీద దాడి జరిగింది. ఈ మూడు దాడుల్లో ఇంకో కామన్ పాయింట్ చెప్పిన భర్త గారు, విదేశస్తులు కూడా ఉన్నారు అంటే చనిపోయిన వాళ్ళల్లో. అంటే ఆ దేశ పౌరులే కాకుండా వేరే దేశ పౌరులు కూడా ఉన్నారు. ఇంకో పాయింట్ చెప్పిన సార్, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇట్స్ ఏ సాఫ్ట్ టార్గెట్ అండ్ ఏ సింబాలిక్ టార్గెట్ రెండు. ఏది? నిన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మన 28 మంది చనిపోవటము, దానికి దేనికి చిహ్నం అంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ పర్యటన ఒకటి, ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన 2, 3 ఆర్మీ చీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ హిందూ 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 అని మైండ్లెస్ గా, ఇండియా అన్లా అతను హిందూ, 2 నేషన్ థియరీ. దాని నుంచి ఈ టెర్రరిస్టులు మోరల్ గా, సైకలాజికల్ గా వాళ్ళు చాలా ఎంపవర్ అయ్యారు. అంటే బలాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ టెర్రరిస్టులు లష్కర్ ఈ తైబా ఆఫ్ షూట్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అంటారు. ఈ TRF తన మనోబలాన్ని ఎక్కడి నుంచి తీసుకుందంటే, ఐడియాలజికల్ సైద్ధాంతిక బలాన్ని ఎక్కడి నుంచి తీసుకుందంటే లష్కర్ ఈ తైబా నుంచి తీసుకుంది. లష్కర్ ఈ తోయిబా ఎవరు? ముంబై 26/11 అటాక్స్ చేసింది, కసాబ్ అండ్ కో. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉగ్రవాదానికి మతం, జాతి, కులం, ప్రాంతం ఏమీ లేదు. ఒకటే వాళ్ళ లక్ష్యం, యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్. మతం లేదా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిర్వచనం వస్తుంది. ఇప్పుడు దీంతో అనేవాళ్ళు ఇప్పుడు హిందువుల ముస్లింలు అడిగి చంపారని అక్కడ మనకు కావాలే చనిపోయిన మధుసూదన్ భార్య కూడా చెప్తుంది. అదే చెప్తున్నానండి. 2 ఏళ్ల పాపను చూపించిన అబ్సల్యూట్లీ ఉన్నాడు, ప్లీజ్ చంపకండి అంటే. 2025 ఏప్రిల్ 22 22 ఏప్రిల్ 2025 వరకు ఉగ్రవాదానికి మతం, కులం, ప్రాంతం లేదని చెప్పాం మనం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మతం అడిగి చంపిన మానవత్వం లేని ముష్కర గ్రూపులు, ఉగ్రవాదులు తయారయ్యారంటే ఇప్పుడు 2022 అంటాం కదా మనం సార్, కోల్డ్ వార్, పోస్ట్ కోల్డ్ వార్ అని. పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అంటున్నాం కదా. అట్లానే ఏప్రిల్ 22, 2025 విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మతపరమైన ఛాందసవాదులు, ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ చేసిన పని ఇదని, మా ధర్మాన్ని బట్టి చంపారు. కాబట్టి ఇక్కడి నుంచి ఉగ్రవాద పర్యాయ పదము, ఉగ్రవాద యొక్క నిర్వచనం కూడా మారిపోయింది. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నౌ. సో ఇజ్రాయెల్ నుంచి మనం ఏమైనా సాయం తీసుకోవచ్చా? మన వాళ్ళకి ఏమైనా